रियासत में 9वीं क्लास से तमाम तालीमी इदारों का पीर से आगाज हो गया। वज़ीर तालीम सबीता इंदिरा रेड्डी ने जिला रंगारेड्डी के जिला परिषद हाई स्कूल श्रीरामपल्ली का अचानक मुआयना किया, जहां 55% तलबा की हाजिरी रिकॉर्ड की गई। उन्होंने कहा कि 10 माह के तवील वक्फे के बाद स्कूलों की दोबारा कुशादगी और समाजी फासले की बरकरारी, मास्क के साथ तलबा को क्लासेस में देखकर उन्हें बेहद खुशी हुई है। उन्होंने तलबा से कहा कि वो अपना निसाब मुकम्मल करते हुए इम्तिहानात की तैयारी करें और शानदार निशानात के साथ कामयाबी को अपना मकसद बनाएं। स्कूलों में तलबा के दाखिले से कबल थर्मल गन से उनके दर्जे हरारत की जांच की गई। नीज़ उनके हाथों को सैनिटाइज करने का माकूल इंतजाम भी किया गया था। हर क्लास में 20 तलबा को नशिस्तें फराहम की गई हैं। अंडर ग्रेजुएट, पोस्ट ग्रेजुएट और प्रोफेशनल कोर्सेज के लिए सिर्फ 50% तलबा को ही क्लासेस में शिरकत की इजाज़त दी जा रही है। यहाँ ये बताना ज़रूरी होगा कि गुज़श्ता साल मार्च में कोविड-19 की वबा के चलते लॉकडाउन की वजह से तमाम तालीमी इदारों को बंद कर दिया गया था। गुड మార్నింగ్ అండి। ఈరోజు ఫిబ్రవరి 1, 2021 చాలా కాలం అంటే 10 నెలల తర్వాత స్కూల్ ఓపెన్ చేయడము చాలా సంతోషంగా ఉంది। మాకే కాదు, పిల్లలకు కూడా చాలా సంతోషంగా ఉంది। వాళ్ళలో ఉత్సాహం కలిగించడానికి మేము ఈ విధంగా వాళ్ళకి వెల్కమింగ్ కూడా చేశాము। తర్వాత ప్రభుత్వం ఏ విధంగానైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ సూచనలన్నీ పాటిస్తూ మేము ప్రభుత్వ పాఠశాలని ఓపెన్ చేయడం జరిగింది। ఇక్కడ శానిటైజర్స్ చేసి తర్వాత వాళ్ళకి టెంపరేచర్ కూడా గుర్తించి 37 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని ఐసోలేషన్ రూమ్స్కి పంపించి ఈ విధంగా మేము మొదలు పెట్టడం జరిగింది। అలాగే క్లాస్ రూమ్స్లలో కూడా బెంచ్కి 2, పెద్ద బెంచ్లు అయితే 2, చిన్న బెంచ్ అయితే 1, ఆ విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది। 9, 10 తరగతులకు 8 రూములు కేటాయించడం జరిగింది। ఆ విధంగా ఎవరైనా కానీ సిక్ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్లను, ఫస్ట్ ఎయిడ్ బాక్సులను అన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది। వారికి సిక్ రూమ్స్ను అరేంజ్ చేయడం కూడా జరిగింది। ఎంత సంతోషంగా వస్తున్నారంటే 10 నెలల తర్వాత కాబట్టి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసి మాకు ఆనందంగా ఉంది। సో మేము ఖచ్చితంగా వారికి ఈ 3 నెలల్లో వారికి ఏదైతే డిజిటల్ క్లాస్లో చూసినటువంటి పాఠాలు అర్థం కాని పక్షంలో చాలామంది అన్నారు, పేరెంట్స్ కూడా అన్నారు కొంచెం అర్థం కాలేదు అని, అంటే అవన్నీ కూడా మేము ఇప్పుడు వాళ్ళ ఏవేవి సమస్యలు ఉన్నాయో, ఏవేవి అర్థం కానిటువంటి పాఠాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము వారికి తీర్చడం జరుగుతుంది। తర్వాత పిల్లలందరూ కూడా వాళ్ళు కూడా సొంతంగా డిస్టెన్స్ పాటించడం జరుగుతుంది। అలాగే తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలను కూడా మేము తీసుకున్నాము। ఇంకా కొంతమంది పేరెంట్స్ ఇంకా రాలేదు, వాళ్ళు వస్తే గనక వారి దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకున్న తర్వాతనే మేము లోపలికి అనుమతిని ఇద్దామని అనుకున్నాము। మా హెచ్ఎం గారు జి శ్రీధర్ గారు, తర్వాత ఇన్ఛార్జ్ మేడం సుజాత గారు, మా స్టాఫ్, ఇతర స్టాఫ్ అందరం కూడా ఎంతో కోఆపరేటివ్గా ఇవన్నీ కూడా నిర్వహించాము। ఇందుకు ప్రభుత్వానికి కూడా స్కూల్ తెరిచినందుకు ధన్యవాదాలు।